శ్రీవర్ధన్ గారు వినిపిస్తోందండి? మీరే చెప్పాలి. అంటే మీరు అనుకున్నటువంటి ఫిగర్, అంటే నేను అప్పుడు ఎర్లీ ట్రెండ్స్ లో అడిగాను, ఇప్పుడు ఇంకాస్త టఫ్ ఫైట్ ఇండి కూటమి నుంచే కనిపిస్తున్నట్టుగా అనిపిస్తోంది. అండ్ మీ వాయిస్ ఏంటి? ఒకటండి, ఇప్పుడు దీంట్లో ఎర్లీగానే ఉంది. సో మేమంతా దాంట్లో ఈసారి మూడోసారి మోడీ గారి యొక్క నేతృత్వంలో ప్రభుత్వం అయితే ఏర్పాటవుతుంది. దీంట్లో మనం అందరం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు గతంలో 3 సార్లు వరుసగా అయిన దాంట్లో నెహ్రూ గారు ఉన్నారు. అది ఎర్లీగా దేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భం. ఆ రోజు దేశంలో ఇన్ని పార్టీలు, ఇన్ని ప్రాంతీయ పార్టీలు, ఇంత వ్యతిరేకమైనటువంటి విష ప్రచారాలు లేని సందర్భంలో మరి ఒక నెహ్రూ గారు 3వ సారి వచ్చారు. తిరిగి ఈసారి అంటే 2 సార్ల తర్వాత మళ్ళీ 3వ సారి ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి రాబోతా ఉంది. దీనికి ఒక ఐఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో, ఎన్ని విష ప్రచారాలు మోదీ గారి మీద చేసిన మరి వాటన్నిటిని ఏ టైంకి ఆ ప్రచారాలు ఉంటాయండి? అంటే ఓటింగ్ కావచ్చు, జనాభా కావచ్చు, ఏ సమయానికి అవే లెక్కలు సరిపోతాయి. ఇప్పుడు మన స్వతంత్రం వచ్చినటువంటి కొత్తలో లెక్కలు ఇప్పుడు తీసుకుంటే మనం ఆ కంపారిజన్ కాదు. కాకపోతే ఇప్పుడు ఖచ్చితంగా 3వ సారి అధికారంలోకి వచ్చి ప్రధాని మోదీ గారే అయితే ఖచ్చితంగా ఆ రికార్డును బ్రేక్ చేసినటువంటి ఇదిలో అవుతుంది. 3వ సారి ప్రధాని ఆ లిస్ట్ లో చేరుతారు, అది ఓకే. కానీ కంపేర్ చేసి ఇలా ఓకే చెప్పండి. ఏదైతే దీంట్లో కనిపిస్తుందో ట్రెండ్ ఏదైతుందో, ట్రెండ్ లో కూడా ఇప్పటికీ ఎన్డీఏనే ఆధిక్యంలో ఉంది. సో అనుకున్న దానికన్నా ట్రెండ్ లో ఏదైతే ఉందో ఐఎన్డీఏ కూటమి కూడా లీడ్ లో కనిపిస్తున్నటువంటి ట్రెండ్ కనిపిస్తా ఉంది. సో నేనేమంటున్నా అంటే, చివరికి వచ్చే ఎన్నికల ఫలితాల దగ్గరికి వచ్చే కొద్దీ సో భారతీయ జనతా పార్టీ ఆ యొక్క మార్పును దాటుతుందనే విశ్వాసం మాకుంది. ఎందుకంటే వీళ్ళు చెప్తున్నట్టుగా బీజేపీ ఉత్తరప్రదేశ్ లో ఒకవైపు ఇంతకుముందు చెప్పారు, రామ మందిరం అంశము, మరి యూపీలోనే కట్టినటువంటి రామ మందిర అంశం అక్కడ పనిచేయలేదు, కానీ ఆ రామ మందిర అంశం తెలంగాణలో పనిచేసింది. కాంగ్రెస్ ఇష్టం ఉన్నటువంటి భాష్యం చెప్తా ఉంటది. సో మొత్తం ఎన్నికల తర్వాత ఏం చెప్తారు, నిన్నేం తీర్మానం చేశారు, ఒకవేళ 350 సీట్లు దాటితే అసలు ఎన్నికలకు ప్రజాస్వామ్యంలో ఈ ఎన్నికలే కాదని చెప్పేసి వాళ్ళు ఓ తీర్మానానికి వచ్చారు. అంటే వాళ్ళు తెలంగాణ గెలిచినప్పుడు ఈవీఎం లేక ఇష్యూస్ ఉండవు, అప్పుడు అక్కడ ప్రజలకు వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు, రేవంత్ రెడ్డి అద్భుతంగా అందుకోసం అధికారంలోకి వచ్చిందని చెప్తారు. లేకపోతే కర్ణాటకలో అధికారం వస్తే మాట్లాడతారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిందనుకో, ఇక మొత్తం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు, లేకపోతే ఇంకోటి చేశారు అని చెప్పేసి మనస్తత్వం కాంగ్రెస్ పార్టీది, వాళ్ళ యొక్క అలయన్స్ ది. సో వాళ్ళు ఏదైనా మాట్లాడగలుగుతారు. నేనేమంటున్నా, దేశంలో ఎన్నికలు అనేది ప్రభుత్వం యొక్క పనితీరు మీద, అనేక అంశాల మీద దీంట్లో ఓటర్ యొక్క తీర్పును దీంట్లో వేయబోతా ఉన్నారు. సో మాకున్నటువంటి విశ్వాసం ఏంటంటే, ఇవాళ అన్ని వర్గాలు, రైతుల విషయంలో మాట్లాడారు. మేము రైతులకు 1310 రూపాయలు వరకు ఆ రోజు ధాన్యానికి రేట్ ఉంటే ఎంఎస్పీని పెంచి ఇలా 2200 తీసుకొని రాగలిగాము. ఆ రోజు 3600 ఉంటే పత్తికి, ఇలా 6500 మేము ఎంఎస్పీని తీసుకురా. ఇప్పుడు శ్రీవర్ధన్ గారు, ఇవన్నీ ఓకే, మీ అనుకున్నట్టు గనక టార్గెట్ రీచ్ అయితే ఇప్పుడు జస్ట్ 3వ సారి అధికారంకి వచ్చిన గట్టెక్కిన సిచ్యువేషనే రాబోతుంది బీజేపీకి అనేది ఒకటే అండి. నేను ఏమంటుంటే, వస్తున్నాయి, ఇది ప్రజాస్వామ్యంలో ఓటర్ యొక్క తీర్పు అనేది అంతిమమైన తీర్పు. సో దాన్ని మనం గౌరవించాలి. దీనికి వేరే రీజన్స్ మనం వెతుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికి కూడా మాకున్న నమ్మకం ఏంటంటే, ఒక స్పష్టమైన మెజారిటీ తోటి అధికారంలోకి వస్తాము. సో ఆ దాంట్లో మాకేం లేదు. మేము ఇప్పుడు దీంట్లో వేరే రీజన్స్ ఏం వెతుకుతలేము. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా అక్కడ మోడీ రావద్దని కోరుకున్నారు, ఇక్కడ వాళ్ళే పార్టీ వాళ్ళు కోరుకున్నారు, అది మేమేం లేదు. అది కోరుకున్నది కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే మేము మహబూబ్నగర్లో చూసాం, మహబూబ్నగర్లో వంశీచంద్రారెడ్డి ఆయన ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఫోటో పెట్టుకోలేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఫోటో పెడితే ఓట్లు పడవనేటువంటి స్థితి వాళ్ళ యొక్క క్యాప్టెన్ కు ఆ యొక్క దాంట్లో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మాకు అదేం లేదు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఒక వ్యూహంతో, మోడీ గారి యొక్క గ్యారంటీ పేరుతోటే, మోడీ గారి యొక్క నేతృత్వంతో మేము యొక్క ఎన్నికల్లో పోయాం. సో అందుకోసం మాకు పూర్తి విశ్వాసం అయితే ఉంది. ఒకటి, ఇప్పుడు మిత్రులు చెప్తున్న దాన్ని బట్టే తెలుస్తుంది మోడీ మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది అని చెప్పేసి వ్యక్తి పూజతోని పార్టీ మొదలవుతుంది. డెమోక్రటిక్ వే అనేది లేదు. డెమోక్రటిక్ వే, ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది కనుమరుగైపోయింది
పార్టీలో అంతర్గతంగా ఒక ఆస్పెక్ట్. సరే అది వాళ్ళ వ్యక్తిగతం అని చెప్పేసి అనొచ్చు, కానీ మేమేమంటామంటే అటువంటిది ఉంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజాస్వామ్యం ఉండదు కాబట్టి ఇటువంటి పాలన అనేది, ఇటువంటి రాజకీయ పార్టీ అనేది పరిపాలించడానికి అర్హత లేదు అని చెప్పేసి మేము అంటాం. రెండో విషయానికి వచ్చినట్లయితే, వీళ్ళు చెప్తుండ్రు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో దేశానికి ఏం కావాలి, ఏ విధమైనటువంటి విధంగా ఆర్థికంగా సామాజికంగా మనము ఉద్యోగపరంగా ఎటువంటి భద్రతలు కల్పించాలి అన్న దాంట్లో కూడా పూర్తిగా విఫలం చెందినారు. అయినప్పటికీ కూడా సోషల్ మీడియా వేదికగా, అదేవిధంగా సెంటిమెంట్ల వేదికగా, అదేవిధంగా అంటే డివైడ్ అండ్ రూల్ అన్నటువంటి పద్ధతిలో ఈరోజు పోతుంది. దాన్ని మేము తప్పుపడుతున్నాం తప్పితే ఎక్కడ కూడా రాజకీయ పరంగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవచ్చు, మేము చేస్తాం. కానీ ఆ ప్రయత్నాలు ఏదైతే ఉందో మీరు చేసేదాన్ని ప్రాపర్గా మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి కన్ఫైన్ అయి ఉండండి తప్పితే మీ సమాజానికి నష్టం చేకూర్చే అంశాలను ముందరికి తెర మీదకి తీసుకురావచ్చు. మీ విశ్వాసాలు మీకుంటాయి, మీకున్నట్లు విశ్వాసాలు మాకు కూడా ఉంటాయి. మీ ఒక్కళ్ళ ఎక్స్క్లూజివ్ పేటెంట్ కాదు ఏదైనా కానీ. అంటే ఇక్కడ మీరు ఘోరంగా వైఫల్యం చెందినారు. ఈ రోజున ఏమేమి చేస్తున్నారు మీరైతే అంతా కూడా కేవలం ఒక అంటే ఊహాజనితంగా లేకుంటే ఒక కల్పికతతో మాత్రమే, కల్పిత పాత్రలతో చేస్తున్నారు తప్పితే రాజకీయం కాదు ఇదని చెప్పేసి మేము చెప్తున్నాం. ఓకే, ఒకసారి ఏపీ అప్డేట్ చూద్దామండి. ఏపీకి సంబంధించి రిజల్ట్స్ వెలువడుతున్నాయి. ముందంజలో ఉన్నటువంటి నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. నందమూరి బాలకృష్ణ కూడా ముందంజలో ఉన్నారు, అండ్ అఖిల ప్రియ కూడా ముందంజలో ఉన్నారు. అయితే మంత్రులు రోజా కావచ్చు, పెద్దిరెడ్డి కావచ్చు, బుగ్గన రాజేంద్రనాథ్ కావచ్చు, అంబటి రాంబాబు వీళ్ళు వెనకంజలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. ఏపీలో కూటమే ముందంజలో ఉంది, 80కి పైగా స్థానాలతో లీడ్లో దూసుకుపోతున్నటువంటి సిచ్యువేషన్ ఏపీ రిజల్ట్లో మనకు కనిపిస్తోంది. వైసీపీ వెనకంజలో ఉన్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా ముఖ్యులు మంత్రులు కూడా వెనకంజలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏపీ రిజల్ట్స్లో మనకు తెలుస్తోంది. అండ్ శ్రీనివాస్ గారు, కమింగ్ టు తెలంగాణ, ఏంటి బీఆర్ఎస్ 0 లేదంటే 1 ఒకదానికి వచ్చారు. ఏదైనా ఒకటి నుంచి స్టార్ట్